ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారిని ఎప్పటి నుంచో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతో కాలంగా మీకు తెలియకుండా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి కారణంగా మీకు మీ జీవితంలో మంచి జరుగుతుందా, లేదంటే చెడు జరగబోతోందా అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు ఇప్పుడు ఈ సమయంలో మీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి తులారాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలు పూర్తిగా తెలుస్తాయి. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క దినచర్య అంటే మీ యొక్క రోజు ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా బిజీగా తమ రోజును గడుపుతూ ఉంటారు. ఎలా ఉదయం అవుతుందో, ఎలా చీకటి అవుతుందో అర్థం కానంత బిజీగా ఈ రాశి వారు ఉంటారు. దీని కారణంగా మీరు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వీరి యొక్క ఇంటెన్షన్ అనేది డబ్బు సంపాదించాలనే ఒత్తిడి, తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ తులారాశి వారు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తమ కుటుంబానికి డబ్బులు సంపాదించి తమ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని, తమ పిల్లలను బాగా చదివించాలని, అదేవిధంగా తమ బంధువులు, స్నేహితుల్లో, చుట్టుపక్కల వాళ్ళల్లో, సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఈ రాశివారు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి అప్పుడప్పుడు చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈ తులారాశిలో పుట్టిన వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్ కూడా అదేవిధంగా లభిస్తుంది. అది యొక్క మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, లేదా మీరు పనులు చేసే ప్రదేశంలో కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే కొంతమంది వ్యక్తులపైన కొంతమందికి ఎందుకో అంతటి అపారమైన అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేము. అంతగా అభిమానించే ఒక వ్యక్తి కూడా మీకు ఉన్నారు మీ జీవితంలో అని చెప్పొచ్చు. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది అభిమానమై ఉండవచ్చు, లేదా అది ప్రేమ కూడా అయి ఉండవచ్చు. అలా ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీ జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏ పనైనా మీరు చేస్తున్నప్పుడు దాంట్లో ఏమైనా పొరపాటు చేసే వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మీకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా అది వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే. ఈ విధంగా వారు మీ పైన అధికారాన్ని చెలాయించే కారణమవుతుంది. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని వారు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి మూలకంగానే మీరు మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కానీ, మీకు మంచి గైడెన్స్ను అందించడం కానీ, మీకు మంచి మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి వారి వంతుగా మీకు సహాయాన్ని అందించడం కానీ, ఒకవేళ మీరు కనుక వ్యాపారాలు చేస్తుంటే కనుక మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో అనేటటువంటి మంచి మంచి సలహాలు, సూచనలు మీకు ఇస్తూ ఉంటారు. మంచి గైడెన్స్ని మీకు ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు. వ్యాపారంలో మెలకువలు, ట్రిక్స్ నేర్పుతారు. అలాగే వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో వారి నుండే మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి అవకాశాలు మీకు రావడంలో వారి కీలకమైన పాత్ర కూడా వారు పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి
చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీపైన వారు పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు మంచి చేయాలనే ప్రయత్నం చేస్తూ మీ వెన్నంటే ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే, బయట వ్యక్తులు మన విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏమైనా సలహాలు మనకు ఇస్తే గనక మాకు వాళ్ళు సలహాలు ఇచ్చేది ఏమిటి అనే మనస్తత్వం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇక మీరు ఆ విధంగా ఉన్నారంటే ఒక మంచి వ్యక్తిని మీ జీవితం నుండి మీరు పోగొట్టుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీ పైన అభిమానంతోనే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు చేసే పొరపాట్లు, మీరు చేసే మిస్టేక్స్‌ని మళ్ళీ చేయకుండా వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు. మంచి మంచి సలహాలు, సూచనలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థాయిలోకి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు, సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్‌తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే తొందరలోనే రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.